హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్పెషల్ రెసిపీ చూద్దామండి. ఇప్పటివరకు మన ఛానల్‌లో నాన్ వెజ్ రెసిపీస్ పోస్ట్ చేయలేదు కదండీ! ఈరోజు మొదటిసారిగా అపోలో ఫిష్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్‌లో చాలా రుచిగా, అలాగే చాలా హెల్తీగా ఎలా చేయాలో చూద్దామండి. అపోలో ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి. ఈ ఫిషెస్‌లో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇది బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఇవి తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు. ఈ అపోలో ఫిష్‌లు కొన్ని స్పెషల్ ప్లేసెస్‌లో మాత్రమే దొరకడం వల్ల ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. వీటికున్న స్పెషల్ టేస్ట్, అలాగే ముల్లులు లేకపోవడం, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినగలగడం, వీటి వల్ల ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. నేను ఇక్కడ కేజీ దాకా అపోలో ఫిష్‌ని శుభ్రం చేయించి పసుపు, ఉప్పు వేసి నీట్‌గా కడుక్కున్నానండి. ఒక 3, 4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. వీటిని మ్యారినేట్ చేసుకోవాలండి. వీటి కోసం ప్రిపరేషన్ చూద్దాం ముందు. ఒక ఫుల్ ఎగ్‌ని తీసుకొని బీట్ చేసుకోవాలండి బాగాన. బీట్ చేసుకొని మనం ఇప్పుడు వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఈ అపోలో ఫిష్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. అలాగే ఒక ఫుల్ స్పూన్ దాకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అలాగే మనం రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి. మనకి ఇక్కడ 1 కేజీ ఫిష్ కాబట్టి దానికి నేను సరిపడా ఉప్పు తీసుకుంటున్నాను. దగ్గర దగ్గర 1½ స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే 1½ స్పూన్ దాకా నేను కారం తీసుకున్నాను. మనం కావాలి అనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. కావాలంటే మనం తీసుకునే కారం బట్టి తక్కువైనా తీసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ 4-5 స్పూన్స్ దాకా, ఫుల్ స్పూన్స్ దాకా నేను కార్న్‌ఫ్లోర్ తీసుకుంటున్నానండి. మనం కావాలి కొద్దిగా క్రిస్పీగా రావాలనుకుంటే ఒక స్పూన్ దాకా మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చండి, వరిపిండిని. నేను ఇక్కడ 1 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కొద్దిగా కలుపుకున్నాను. వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనం ఒకసారి చేత్తో కానీ, మనకి స్మెల్ వస్తుంది అనుకుంటే మనం స్పూన్ అయినా యూస్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ చేత్తో కలుపుకున్నాను, ముక్కలకి బాగా పట్టాలి అనే ఉద్దేశంతో. ఇలా కలుపుకున్న ఈ మసాలాతో పాటు ఈ అపోలో ఫిష్‌ని మనం ఒక 10-15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా అయితే స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టి మంచి ఫ్లేవర్తో కరకరలాడుతూ వస్తాయి. క్రిస్పీగా, టేస్టీగా వస్తాయండి. ఇవి మనం పక్కన పెట్టుకొని ఒక పావు లీటర్ దాకా మనం కళాయిలో నూనె కాగనివ్వాలండి. ఎక్కువగా తీసుకోకూడదండి ఆయిల్. ఎందుకంటే మనం ఈసారి వాడిన ఆయిల్ ఇంకా దేనికి పనికిరాదు కదా! ఓన్లీ నాన్ వెజ్ రెసిపీస్‌లో మాత్రమే యూజ్ చేయగలం. సో, మనం మనకి ఇప్పుడు ఎంత పడుతుందో కరెక్ట్‌గా అంతే తీసుకోవాలండి. మనకి పావు లీటర్ అంటే మనకి దానిలో కొంచెం మిగిలిపోతుంది కూడా. ఈ మిగిలిన ఆయిల్‌లో మనం కొద్దిగా ఆయిల్ యూజ్ చేసి లాస్ట్‌లో మనం డ్రై గ్రేవీ ప్రిపేర్ చేస్తామండి. దాంతో ఈ అపోలో ఫిష్ ఫ్రై కంప్లీట్ అవుతుంది. చాలా 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 టేస్ట్‌గా ఉంటుంది. ఇవి వేగుతున్నట్టున్నాయి కదండీ! ఒక 10 మినిట్స్‌లో పూర్తిగా వేగిపోతాయండి. మనం ఒక్కసారి పైనుంచి కిందకి కలుపుకోవాలనమాట. చూడండి, నేను ఒకసారి ఇక్కడ కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న ఒక 5 మినిట్స్‌లో మనకి ఫుల్‌గా వేగిపోతాయన్నమాట. చూడండి, కలర్ వచ్చేసాయి కదా! ఇలాగే అన్ని పీసెస్ కూడా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ కొంచెం మిగిలింది కదా! ఈ ఆయిల్‌లో కొద్దిగా ఆయిల్ మనం ప్యాన్‌లో వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 ఇంచెస్ దాకా అల్లం, అలాగే 10-12 పీసెస్ దాకా గార్లిక్‌ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక కొద్దిగా కరివేపాకు కూడా మనం వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం ఒక 2 దాకా పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని మనం వేసుకోవచ్చండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ 2 క్యాప్సికమ్‌ల దాకా థిన్ స్లైసెస్ కింద కట్ చేసుకొని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. క్యాప్సికమ్‌ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ మరీ బాగా కుక్ అయిపోవండి, పచ్చిగానే ఉంటాయి.
ఈ రెసిపీకి ఇదే టేస్ట్ అని చెప్పొచ్చండి. ఇంకొకటి ఏంటంటే మనం రెస్టారెంట్ స్టైల్‌లో అన్నాం కదండీ! యాక్చువల్‌గా అయితే టమాటా సాస్ అనేది యూజ్ చేస్తాము. కానీ నేను మాత్రం ఇక్కడ టమాటా సాస్ యూజ్ చేయటం లేదండి. నేను ఇక్కడ టమాటా ప్యూరీ అనేది ఒక స్పూన్ పంచదార వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. దీన్నే యూజ్ చేసుకుంటున్నాను నేనిక్కడ. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ లో ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి ఉన్న వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అయిపోతాయి. అది అంత పెద్ద టేస్ట్‌గా ఉండకపోవచ్చండి. చూడండి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా! అపోలో ఫిష్‌ని అవి వేసుకొని ఒక 2 సెకండ్స్ పాటు మనం ఒకసారి ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టే వరకు మనం కలుపుకోవాలన్నమాట. చూడండి నేను కింద నుంచి పైకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాను. అంతేనండి. కొద్దిగా ఈ మసాలా, ఈ గ్రేవీ మొత్తం కలిసినంత వరకు మనం ఒక 2 సెకండ్స్ పాటు కలుపుకుంటే మన ఫ్రై రెడీ అయిపోతుంది. ఇవన్నీ మనం ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ప్రిపేర్ చేసినంత సేపు పట్టలేదండి మా పిల్లలు ఖాళీ చేయడానికి. చాలా టేస్ట్‌గా ఉంది. డీప్ ఫ్రై అని అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేసుకోలేదు. మనం ఇంట్లో చేసి పెట్టకపోతే వాళ్ళు బయటికెళ్ళి తప్పకుండా తింటారు. దాని బదులు మనం ఇంట్లో తయారు చేసి పెట్టడం చాలా బెస్ట్ కదా! అంతేనండి. మన అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.